7 నెలల పాలన, సన్నగిల్లుతున్న ఆశలు. కాలం అత్యంత శక్తివంతమైంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతుంటాయి. కాల పరీక్షను ధీటుగా ఎదుర్కొన్న వాళ్లే బరిలో నిలబడగలుగుతారు. మరి ముఖ్యంగా రాజకీయాల్లో ప్రతి క్షణం విలువైంది. అధికారంలో ఉన్న వాళ్లకు కాలపరుగు కనిపించదు. కూటమి సర్కార్ నిన్నటితో 7 నెలలు పూర్తి చేసుకుంది. జూన్ 12న చంద్రబాబు సర్కార్ కొలువుతీరింది. కేవలం 11 సీట్లకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కోలుకోలేరని కూటమి నేతలు అనుకున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమకు ఎదురేలేదని సంతోషించారు. వైసీపీ కోలుకోవడం సంగతి పక్కన పెడితే ఆ పార్టీ ఉండదని, అందులోని నాయకులంతా వలసబాట పడతారని ఎన్నెన్నో ఊహించుకున్నారు. నిజమే, కొంతమంది నాయకులు పార్టీ మారారు. భవిష్యత్తులో కూడా మరికొందరు మారొచ్చు. కానీ ఒక కీలక విషయాన్ని మర్చిపోవద్దు. రోజులు గడిచే కొద్దీ కూటమి సర్కార్పై ప్రజానీకంలో అసంతృప్తి పెరుగుతోంది. మరి ముఖ్యంగా కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి పెరగడం ప్రమాద హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో పనులు చేసుకోవచ్చని, తమ బతుకులు మారుతాయని కార్యకర్తలు మొదలుకుని నాయకులు దాకా కలలు కన్నారు. కానీ ఆ కలలు కలలవుతున్నాయి. కూటమిపై ఒకవైపు అసంతృప్తి పెరుగుతుంటే మరోవైపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రారని పారిశ్రామికవేత్తలు తమను పదే పదే అడుగుతున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెబుతుండడం టీడీపీ శ్రేణుల్లో భయం కలిగిస్తోంది. 7 నెలలకే కూటమి సర్కారుపై అసంతృప్తి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొట్టుకోబోయిన ఎమ్మెల్యేలు. తెలంగాణలో మంత్రుల సమక్షంలో 2 ఎమ్మెల్యేలు కొట్టుకోబోయారు. పరస్పరం తోసుకున్నారు. ఇంతలో ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఆగిపోయింది. ఈ ఘటనకు కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం సాక్షిగా నిలిచింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి సర్కార్లే ఉండడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదనే ఆశలు ఉండేవి. కానీ వాస్తవ పరిస్థితిని చూస్తే చాప కింద నీళ్లలా ప్రైవేట్ పరం చేయడానికి విశాఖ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది. తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణకు నోటీసు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. నేటి నుంచి మహాకుంభమేళా. నేటి నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. నేటి నుంచి ఖోఖో వరల్డ్ కప్. ఖోఖో క్రీడా చరిత్రలోనే తొలి వరల్డ్ కప్ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఖోఖో సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 23 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి.